నమో నారాయణాయ నమః. రామావతారంలో శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని సత్యాన్ని నిరూపించాడు. అంటే ఇచ్చిన మాటకు ప్రతి మానవుడిలో కూడా భగవంతుడున్నాడు, అంటే నేనున్నాను అని అంటాడు శ్రీరామచంద్రుడు. అంటే ఆయన పరమాత్మ కదా, అయితే ఆయన పరమాత్మగా అప్పుడు ప్రకటించుకోలేదు, తాను కూడా మానవుడిలాగే చెప్పాడు. మానవుడు సామాన్య మానవుడుగానే జీవించాలి అనే ఉద్దేశంతో శ్రీరామచంద్రుడు ధర్మాన్ని, ధర్మ నిరతిని, ధర్మ పరిపాలనను, ధర్మ యాగాన్ని, ధర్మ యజ్ఞాన్ని, ధర్మ మనోభావాలను, ధర్మ ఆత్మతత్వాన్ని అందరికి అర్థమయ్యేలాగా సామాన్య మానవుడుగా ఆయన చేసి చూపించాడు. ఇది అందరూ గ్రహించాలి. కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు అలా కాదు. మానవుడుగా జన్మించి భయభ్రాంతులు చేసి భయపెడుతున్నాడు దుర్మార్గులకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పరిపాలన కాదు ఇది. ఈ పరిపాలనలో ధర్మం ఎవడు తప్పినా శిక్ష తప్పదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మీరు ఎవరు తప్పినా శిక్ష తప్పదు. ఎందుకు? నేను ఈ యొక్క మధురా నగరంలో ఉన్నంతకాలం ఎవరు కూడా తప్పించుకోలేరు నా యొక్క చూపుల నుండి అనే విధంగా చెప్తాడు ఆయన. అంతే కదా, సర్వజీవరాశుల్లో ఆయన ఉన్నాడు, అంతటా అందరిలో ఉన్నాడు. ఎవడి మనసులో ఏ దుర్మార్గం చెలరేగుతుందో, ఎవరి మనసులో భక్తి ఉందో, ఎవరి మనసులో పుణ్యం ఉందో, ఎవరి మనసులో దాన ధర్మాలు చేయాలని ఉందో, ఎవరి మనసులో మంచి కార్యాలు చేయాలని ఉందో, ఎవరి హృదయాల్లో చెడు కార్యాలను ఆలోచిస్తుంటారో, ఇవన్నీ ఆయన తెలియదా గ్రహించగలడు, క్షణమాత్రంలో గ్రహించగలడు. కనుక మనం ఇప్పుడు ఏమనుకుంటాము, కలిగిలో కూడా ఆయన మహానుభావుడు, ఇట్లా ఉంటే బాగుండు, పాప వెంకటేశ్వర స్వామి ఆయన గుళ్ళో ఉండడు అనుకుంటారు. తప్పది. ఆయన గుళ్ళో నిలబడుకొని ఆయన మొత్తం పరిపాలన చేస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ మానవ రూపంలో తిరిగి మధురా నగరంలో అక్కడ పాదయాత్రలు అన్ని గ్రహించాడు. కనుక ఆ పరిపాలన కట్టుదిట్టం చేస్తున్నాడు. ఇప్పుడు ఉగ్రసేనుడికి మీరు ఇలాంటి సహాయం చెయ్యాలి. ఎవరు? సామంతరాజులు. మీ సామంతరాజులు మీరు ఎలా ఉంటారో మీ సామర్థ్యాన్ని మీరు ప్రకటించుకోవాలి. మీ యొక్క సైన్యాధ్యక్షుడు కానీ, మంత్రులను కానీ, ఎవరైనా కూడా ధర్మ పరిపాలన ధర్మం అంటే ఏమర్థం? ఎటువంటి జాతి భేద కుల వివక్షత లేకుండా కూడా ఒకే పరిపాలన అందించాలి. ఒకే పరిపాలన అందించినప్పుడే అతడే నిజమైనటువంటి రాజు, నిజమైన చక్రవర్తి, ప్రభువుగా కీర్తించబడతాడు, చరిత్రలో మిగిలిపోతాడు. అంతేకాని మీరు ఎప్పుడైనా ధర్మం తప్పితే నా యొక్క చూపులు కూడా తప్పుతుంది. మీరు ధర్మం తప్పినప్పుడు నా చూపులు మారిపోతాయి. ఆ మారిపోతే ఏమవుతుందో మీకు తెలుసు. మీరే చెప్పారు, మీ నోటితో మీరే చెప్పారు. కనుక పరమాత్మ పరమానంద భరితుడు. నోటి నుండి ఒక్కొక్క మాట సత్యము, సత్యానికి రూపం, పరమానందానికి రూపం. ఎవరైనా కూడా మంచివారు, మంచి తత్వము, ఇలాంటి ఆనందం కావాలనుకున్న వాళ్ళు పరమాత్మని మాట వింటూ ఉంటే ఒళ్ళంతా కూడా అలాగే జలరిస్తుంది, పులకిస్తుంది. ఎందుకు? మంచిని వినాలనుకునే వాళ్ళకి అలా ఉంటుంది. లేదు నేను చెడే చేసుకుంటాను, చెడే వింటాను అంటుంటే వాళ్ళకి పరమాత్మని యొక్క అర్థం తెలియదు. లోపల అంతరాత్మలో ఆత్మబోధ దాన్ని గ్రహించలేరు. అయితే దాన్ని జరిగే ప్రతిఫలం ఉండనే ఉంటుంది అని చెప్పేస్తున్నాడు ఆయన. ఇలా ఆయన అందరి సామంతులంతా కూడా హెచ్చరికలు చేసేసాడు. రాజ్యమంతా కూడా మన మధురా నగరంలో, మధురా రాజ్యంలో ప్రజలు, సామంతరాలు, చిన్న చిన్న రాజ్యాలన్నీ ఉన్నాయి కదా, ఎవరైనా కూడా ఒకే ధర్మం, ఎవరికి వివక్షత ఉండదు, పక్షపాత ధోరణి ఉండదు, అందరికీ సమానమే, ఎవరైనా సరే ఏ భేదాలు లేవు అని పరమాత్ముడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా జ్ఞానబోధ చేశాడు. హెచ్చరించడంతో అది జ్ఞానబోధ ఒక రంగా అనుకున్న హెచ్చరిక కూడా. ఎందుకు? నేను ఏంటో మీకు తెలుసు అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. రామావతారంలో అలా చెప్పలేదు. రామావతారంలో ఏం చేశారు? ఆయన తాను ధర్మాన్ని ఆచరించి చూపించాడు. ఈయన ధర్మాన్ని ఆచరిస్తూ హెచ్చరిస్తున్నాడు కూడా. ధర్మం తప్పితే ఏమవుతుందో అనేది. అంటే అది త్రేతాయుగము, ఇది ద్వాపర యుగము. ద్వాపరమైంది కాబట్టి మానవుల పరం అయిపోకుండా, మానవులు మాయామోహతులు కాకుండా అయిన వారికి ఏం గతి పట్టించాలా అనేది కూడా ఈయన చెప్పేస్తున్నాడు ముందే. ఇప్పుడు తర్వాత ఇంకా మనకు తర్వాత భాగంలో ఇక హస్తినాపురం మీద పడతాడు. పోయిన హస్తినాపురం కథ చూస్తాడు. ఇప్పుడు ముందు ఈ మధురా నగరాన్ని, ఈ వ్యవస్థను అంతటిని కూడా సరిదిద్దాడు. దుష్ట పరిపాలన ఉండకూడదు. కంసుడు లాంటి దుర్మార్గులు ఎవరైనా ఎక్కడ మిగిలి ఉంటే వెంటనే ఆ దృష్టికి తీసుకురండి, వెంటనే రాజుగారి దృష్టికి తీసుకురండి,
రాజు తెలిసిందంటే మాకు అర్థమైపోతుంది, ఏం చేస్తామో తెలుస్తుంది మీకు. కనుక ఎక్కడ కూడా ఇంకా ఈ కంసుడి సోదరులు లాంటి ఎటువంటి రాక్షసులు కూడా యాదవులలో ఉండకూడదు. అనేక జాతులలో ఉన్నారు వీళ్ళు, ఎవరు ఉండకూడదు అని చెప్తాడు. ఆయన పరిపాలించవచ్చు. రాజుగా అభిషేకించుకుంటే ఎవరు కాదనేవాడు లేడు. ఎందుకు వద్దన్నాడు? యయాతి శాపం ఉంది అని ఎందుకు చెప్పగలిగాడు? ధర్మం. అది పరమాత్ముడు ఆ ధర్మాన్ని అంటే అక్కడ మాట ఇచ్చాడు. ఏమని? యయాతి నోటి నుంచి మాట పలికించాడు. ఏం పలికించాడు? మీకు యాదవులకు ఎటువంటి రాజ్య అర్హత ఉండదు, సింహాసనం మీద కూర్చొని పరిపాలించే అర్హత ఉండదు అని యయాతి చెప్పాడు. ఆ యాతి పలికించింది ఎవరు? ఈయనే కదా, పరమాత్ముడు. ఎందుకు పలికించాడు? అది మన తర్వాత మనం మనకి చెప్పుకోవచ్చు కూడా, అందరికి తెలిసిందే మామూలుగా. కనుక పరమాత్మ నోటించవచ్చు ఒక్కొక్క మాట కూడా ఆణిముత్యం అని చెప్పాలి. ఆణిముత్యం కాదు, సత్యం. సత్యానికి మారు రూపమే శ్రీకృష్ణుడి వచ్చిన ప్రతి మాట. అందుకే ఆయన గీతాచారులయ్యారు, లోకాచారులయ్యారు. లోకానికి ఒక జ్ఞాన అమృతాన్ని పంచినటువంటి పరమాత్ముడు, దివ్య తేజోమయుడు. మనమందరం కూడా ఆ యొక్క పరమాత్మని నిత్యం కొలుస్తూ ఉంటే పరమానందము, ఎటువంటి ఆనందము, ఎటువంటి సౌఖ్యము లోపలనే మనకు హృదయాలంతా కూడా అయ్యో ఆ పరమాత్మను కౌగులించుకోవాలని, పోయి నేరుగా వెంకటేశ్వర పాదాలు పట్టుకోవాలి అనేటువంటి ఆనందం వచ్చేస్తుంది. కనుకనే లక్షల మంది అలా వెళ్ళి ఆత్మ కౌగులి, ఆత్మ పాద దర్శనం చేసుకుంటున్నారు. ఆత్మ నుంచే తండ్రి ఎందుకు ఆయన దక్షిణహస్తం ఆయన పాదాలు చూపిస్తుంది. మీరు వ్యామోహాలు విడిచిపెట్టి నా పాదాలు శరణ వేడండి. నా పాదాలు శరణ ఎట్లా వేడాలి? ప్రతి ఒక్క లోపల ఎటువంటి ఈర్ష, అసూయ, ద్వేషం, రాగం, భయం, క్రోధం అనేవి ఏమీ లేకుండా అప్పుడు నా పాదాలను దర్శించారంటే అప్పుడు మాత్రమే నేను కరుణిస్తాను. నమో కృష్ణ, నమో కృష్ణ, నమో వెంకటేశ. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో వెంకటేశాయ. జగడపుతనముల జాజరా, జగడపుతనముల జాజరా, సగినల మంత్రపు జాజరా, జగడపుతనముల జాజరా, సగినల మంత్రపు జాజరా, జగడపుతనముల జాజరా. బారపు కుచములపై పై కడు శృంగారము నెరపెడి గంధవుడి, బారపు కుచములపై పై కడు శృంగారము నెరపెడి గంధవుడి, చేరువ పతిపై కిందగ పడతులు చారెకు చల్లేరు జాజ, బింకపు కూటమి పెనగెడి చెమటల బంకపు పూతల పరిమళము, బింకపు కూటమి పెరగెడి చెమటల బంకపు పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నింపేరు శంకుమదమ్ముల జాజరా, వెంకటపతిపై వెలదులు నింపేరు శంకుమదమ్ముల జాజరా, జగడపుతనముల జాజరా, జగడపుతనముల జాజరా. గోవింద గోవింద. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక.